హలో కుషికేం జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఇంతకుముందు మనము ఆల్డల్ కండెన్సేషన్కి సంబంధించిన 6 వీడియోస్ చేసాము. దానిలో చాలా డీటెయిల్డ్గా మెకానిజమ్స్ ఎలా జరుగుతాయి, డిఫరెంట్ స్పెషల్ కేసెస్లో ఆల్డల్ కండెన్సేషన్ ఎలా జరుగుతుంది, ఆల్డల్ కండెన్సేషన్ జరగడానికి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాల్సిందే, అండ్ అలాగే ఈ ఆల్డల్ కండెన్సేషన్ జరగడం కోసం మనము బేసిక్ కండిషన్లో రియాక్షన్ జరుగుతుంది అని అయితే నేర్చుకున్నాము. అయితే ఈరోజు ఈ ఆల్డల్ కండెన్సేషన్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద బేసిక్ కండిషన్, ఎసిడిక్ కండిషన్లో కూడా జరుగుతుంది. అయితే ఈ ఎసిడిక్ కండిషన్లో జరిగే ఆల్డల్ కండెన్సేషన్ కి ప్రోడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఎటువంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, అలాగే దాని మెకానిజం ఎలా ఉంటుంది అంటే రియాక్షన్ లో ఈ మెకానిజం అనేది ఎలా జరుగుతుంది, ఏ బాండ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఎక్కడ కొత్త బాండ్ ఫామ్ అవుతుంది అనేది మనము ఇవాళ చూడబోతున్నాం అనమాట. సో నేను ఈరోజు మీకోసం ఈ ఆల్డల్ కండెన్సేషన్, యాసిడ్ కెటలైజ్డ్ ఆల్డల్ కండెన్సేషన్ అయితే తీసుకొచ్చాను. నేను మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కీటోన్ అనమాట, ఎసిటోన్ తీసుకున్నాను. దాని డ్రై హెచ్సిఎల్ ప్రెజెన్స్లో కనుక రియాక్షన్ జరిగితే మనకు వచ్చే ప్రోడక్ట్ ఇలా వస్తుంది అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. అండ్ మనకి మీరు రికాల్ చేస్తే ఇదే ఎసిటోన్ మనము NaOH ప్రెజెన్స్లో కూడా ఆల్డల్ కండెన్సేషన్ జరిగినప్పుడు సేమ్ ఇదే ప్రోడక్ట్ మనకైతే వచ్చింది, అవునా? సో ఇక్కడ కూడా అదే ప్రోడక్ట్ వస్తుంది, జస్ట్ మెకానిజంలో చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నేను మీకు మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట ఈ వీడియోలో. చూడండి మెకానిజం ఎలా ఉంటుందంటే, నేను ఎసిటోన్ తీసుకున్నాను. నేను కెటలిస్ట్గా డ్రై హెచ్సిఎల్ అంటే మనం ఆక్వస్ హెచ్సిఎల్ కాదు, కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ కాదు, డ్రై హెచ్సిఎల్ అనేది అంటే మన వాటర్ అనేది ఉండకూడదు రియాక్షన్ మిక్స్చర్లో, కాబట్టి డ్రై హెచ్సిఎల్ అనేది అయితే తీసుకున్నాము. రియాక్షన్ మెకానిజంలో ఫస్ట్ మనకి హెచ్సిఎల్ అనేది హెట్రోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది, అంటే H+ అండ్ Cl మైనస్గా మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. Cl మైనస్ బయటకు వచ్చేసింది అనుకుంటే ఇప్పుడు మనకి H+ అనేది ఇక్కడ ఫ్రీగా ఉంది. ఇక్కడ ఉన్న H+ మనకి ఏమవుతుంది అంటే ఆక్సిజన్ మీదకు మనకి ఇక్కడ ఉన్న O మీద మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడికి వెళ్ళి ఇది బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో CH3 C డబుల్ బాండ్ O CH3 ఎసిటోన్ అలానే ఉంది. దీని మీదకు మనకు H అనేది వచ్చింది. సో ఆక్సిజన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అనమాట. అయితే ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే అది స్టేబుల్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పై ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతాయి, అంటే OH బాండ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అండ్ మన కన్వీనియన్స్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ CH3 అనేది నేను దీన్ని CH2 అండ్ ఒక హైడ్రోజన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాండ్ ఏమవుతుంది అంటే మనకి ఇది టాటామెరిజం లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ హైడ్రోజన్కి సంబంధించిన బాండ్ అనేది ఈ రెండింటి మధ్యకు షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో టాటామెరిజంలో మనకు వచ్చే ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే చూడండి, మనకి డబుల్ బాండ్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. CH3 COH డబుల్ బాండ్ CH2 అనేది మనకి బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ H+ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇది H+, టోటల్ మాలిక్యూల్ మీద ఒక పాజిటివ్ ఛార్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఈ టాటామెరైజేషన్ జరిగిన దగ్గర ఇక్కడ H+ అనేది మనకి బయటకు వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఒక మాలిక్యూల్, ఒక ఎసిటోన్ మాలిక్యూల్ అనేది మనకి ఇక్కడ ప్రోడక్ట్ రియాక్షన్లో మనకి 2 ఎసిటోన్ మాలిక్యూల్స్ అనేది అయితే తీసుకుంటే మనకి కండెన్సేషన్ జరుగుతుంది. అలాగా ఇక్కడ ఒక ఎసిటోన్ మాలిక్యూల్ అనేది కీటో ఈనాల్ టాటామెరిజం కింద కన్వర్ట్ అయింది అని మనము తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో యాసిడ్ ప్రెజెన్స్లో కీటో ఫంక్షనల్ గ్రూప్ కంటే కూడా ఈనాల్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు రెండవ మాలిక్యూల్ ఏదైతే మనకి ఎసిటోన్ ఉందో, రెండో ఎసిటోన్ మాలిక్యూల్తో ఇది మనకు రియాక్ట్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి నేను తీసుకుంటున్నాను CH3 C డబుల్ బాండ్ O CH3. నేను డైరెక్ట్గా ఎసిటోన్ తీసుకున్నాను. అయితే ఈ రియాక్షన్ మొత్తం కూడా నాకు యాసిడ్ ప్రెజెన్స్లో జరుగుతుంది కాబట్టి ఇది నాకు H+, నాకు కీటోన్ కూడా OH ప్లస్ స్టేజ్లో ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఫామ్ అయిన ఈ కీటో ఈనాల్ ఫామ్లో కూడా ఈ రియాక్షన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో CH3 COH డబుల్ బాండ్ CH2 అనేది మనకి ఇక్కడ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ కార్బన్కి మధ్యలో ఏదైతే డబుల్ బాండ్ ఉందో, కొత్తగా ఫామ్ అయిన C డబుల్ బాండ్ C ఏదైతే ఉందో, ఈ C డబుల్ బాండ్ C అనేది ఇక్కడ ఉన్న పై బాండ్ అనేది ఈ కార్బన్కి మనకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఎలా షిఫ్ట్ అవుతుంది అంటే ఈ పై బాండ్ అనేది ఈ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ కార్బన్కి 3నే వ్యాలెన్సీ ఇక్కడ సాటిస్ఫై అయింది, 4th వ్యాలెన్సీ దీనికి సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఈ కార్బన్ మీద నుండి ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కార్బన్ మీదకి మనకి షిఫ్ట్ అయ్యాయి. అంటే ప్రోడక్ట్ చూడండి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎలా ఉండిందో నేను అలాగే రాస్తున్నాను. నాకు CH3 C ఉంది, మీద నాకు OH అనేది ఉంది, CH3 అలానే ఉంది. ఇక్కడ ఉన్న CH3ని ఈ CH3ని నేను కిందకి రాసుకుంటున్నాను. ఈ కార్బన్తో కొత్తగా ఫామ్ అయిన బాండ్ నేను పక్కకు రాస్తున్నాను.
సి హెచ్ COH CH3 ఈ కార్బన్ మీద నుంచి ఈ కార్బన్ మీదకి నాకు బాండ్ అయితే ఫామ్ అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు హెచ్ అనేది ఫామ్ అయింది కదా. ఈ హెచ్ మీద ఉన్న ఈ హైడ్రోజన్ మీద ఉన్న ఇది నాకు బాండ్ ఏమవుతుంది అంటే ఈ బాండ్ అనేది నాకు ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇలా రావడం వల్ల O మైనస్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఉన్న ఈ హెచ్ అండ్ OH అనేది నాకు H2O కింద బయటకు వెళ్తుంది అనమాట. సో నాకు ప్రోడక్ట్ అనేది ఏమొస్తుంది అంటే CH3, అదేం చేంజ్ అవ్వలేదు, CH3. సో ఈ కార్బన్ మీదకి నాకు కొత్తగా డబుల్ బాండ్ O వచ్చింది. ఈ కార్బన్ మీద నాకు CH అలానే ఉంది. ఈ కార్బన్ మీద CH3 ఉంది. బట్ ఈ రెండు కార్బన్స్ మధ్య నాకు కొత్తగా డబుల్ బాండ్ అనేది వచ్చింది. సో నాకు రెండు బయటకు వచ్చేసాయి. ఒకటి ఏంటంటే వాటర్ మాలిక్యూలు, ఇంకొకటి ఏంటి అంటే యాసిడ్ కెటలైజ్డ్ ఏదైతే ప్రోటాన్ ఉందో ఆ ప్రోటాన్ అనేది బయటకు వచ్చింది. ఇక్కడ నుంచి ప్రోటాన్ బయటకు వచ్చేసింది. ఈ రెండు కూడా వాటర్ మాలిక్యూల్ అనేది నాకు బయటికి వచ్చేసింది అనమాట. ఓకేనా. సో ఇది నాకు ఆల్డాల్ కండెన్సేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద డ్రై హెచ్సిఎల్ వాటర్ లేకుండా ఉన్నప్పుడు, ఓన్లీ డ్రై హెచ్సిఎల్ మాత్రమే ఉన్నప్పుడు ఆల్డాల్ కండెన్సేషన్ ఇలా మనకు జరుగుతుంది. మీరు గుర్తిస్తే దీనిలో కూడా ఆల్ఫా హైడ్రోజన్ అనేది డెఫినెట్గా రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఓకేనా. సో ఇది ఆల్డాల్ కండెన్సేషన్కి సంబంధించిన స్పెషల్ కేసెస్. సో నెక్స్ట్ వీడియోస్లో మనము అనదర్ నేమ్డ్ రియాక్షన్ గురించి నేర్చుకుందాం. అదేంటి అంటే కెనిజారో రియాక్షన్ సిరీస్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి మొదలు పెట్టుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషీ కెమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you with another video. Until then, bye.